ఉన్నారు. కానీ స్టెఫెన్ రాళ్లతో కొట్టబడ్డాడు. కొట్టబడుతూ ఉన్నప్పుడు ఆయన ముఖము దేవదూతల ముఖము వలె కనబడింది. మనము మన పరిచర్య ఆరంభం నుండి ఈ రోజు వరకు కూడా కొట్టబడుతూనే ఉంది సంఘం. గట్టిగా చెప్పండి. ఈ రోజు వరకు కూడా ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరు ఏ మాటతో కొడతారో మనకు తెలియదు కదా. అక్కడ రాళ్ళు అని రాయబడింది. ఎందుకంటే మొన్న చెల్లి ఒక మాటను పెట్టింది, మాది చాలా చిన్న సంఘము, కానీ దావీదును చూస్తే గొల్యాత్ ఎట్లుందో, గొల్యాత్కి ఏమనిపించిందో ఈ చిన్న సంఘాన్ని చూస్తే ఏమనిపిస్తుందో కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు అని చెప్పింది. విన్నారా ఆ మాటని? విన్నారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఇన్ని శ్రమలు వస్తూ ఉన్నప్పుడు, ఎన్ని కష్టాలు వస్తూ ఉన్నప్పుడు, రాళ్లతో కొట్టబడుతూ ఉన్నప్పుడు, రంపాలతో కోయబడుతూ ఉన్నప్పుడు భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి అని అంటే, అక్కడ మీరు 8వ వచనాన్ని చూసినట్లయితే, స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్యలో మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను కదా. ఏం జరుగుతా ఉంది? శ్రమ వస్తూ ఉన్నది, భయంకరమైనటువంటి ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకా మనము 11వ వచనంలో మనము చూసినట్లయితే, అతడు మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానమందు అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురింపలేకపోయిరి. ఉన్నదా? అంటే శత్రువు ఎంత బలముగా స్టెఫెన్ మీదకి వచ్చిందో, కానీ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానానికి ముందు స్టెఫెన్ ఎలా ఉన్నాడంటే కృపతోను బలముతోను, దేంతోని? కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్యలో మహత్కార్యములను చేస్తా ఉన్నాడు. ప్రార్థన ఆత్మ, ప్రార్థన శక్తి, ప్రార్థన బలము, ప్రార్థనలో దేవునితో ఆయన మమేకమైనటువంటి విధానమును చూడగా ప్రజలు దేవుడిచ్చిన జ్ఞానమును ప్రజలు చూసినప్పుడు స్టెఫెన్ను ఎదిరించలేకపోయినారంట. దేవుడిచ్చిన జ్ఞానము ఎప్పుడైతే ఆ జ్ఞానంతో స్టెఫెన్ మాట్లాడుతూ ఉన్నారో, ఎప్పుడైతే స్టెఫెను ఆ పరిశుద్ధాత్మతో నిండుకుంటూ ఉన్నారో, స్టెఫెనును ప్రజలు ఎదురింపలేకపోతూ ఉన్నారు. దేవుడి రోజు నీకు నాకు ఇస్తున్న మాట, నువ్వే స్థలంలో సేవ చేసినా, నువ్వే స్థలంలో మాట్లాడినా, నువ్వే స్థలంలో నిలబడినా, నువ్వే స్థలంలో ప్రభువు గురించి మాట్లాడినా, దేవుడు పరలోకపు జ్ఞానముతో నిన్ను నింపబోతా ఉన్నాడు. గట్టిగా సేవా జీవితమైన, కుటుంబ జీవితమైన, వ్యక్తిగత జీవితమైన, సంఘ సమాజ జీవితమైన, నువ్వు ఎక్కడ నిలబడిన దేవుడు ఆయన జ్ఞానముతో నిన్ను నన్ను నింపాలి అంటే, అంతకంటే ముందుగా మనము చేయవలసినది ఏంటంటే ప్రభువు దగ్గర నుండి వచ్చినటువంటి ఆ పరిశుద్ధ జ్ఞానమును మనము పొందుకోవాలి. కృపతో నిండిన వాడే దేవుని దగ్గర నుండి పొందుకుంటున్నాడు ఆయన కృపావరములను, దేవుని దగ్గర నుండి పొందుకుంటా ఉన్నాడు ఆయన ప్రార్థనా శక్తిని. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ముఖము దేవదూతల ముఖము వల్ల కనబడుతూ ఉన్నది. అయితే ఆయన సహవాసం ఎవరితో ఉంది? ఈరోజు ఒక మాట అమ్మ అంటేనే మనం పడలేం కదా, ఒక మాట భర్త అన్నా పడలేం, ఒక మాట భార్య అన్నా పడలేం. ఎందుకు? మనకు ఒక అహం అనేది ఉంటుంది. ఆ అహాన్ని విరిచేయాలి. పరిచర్య ఎదగాలన్నా, పరిచర్య అభివృద్ధి చెందాలన్నా, ఎప్పుడైతే నేను అనే అహము విరిచివేయబడిందో, నేను అనేది కాల్చబడిద్దో, నేను అనేది కాలి బూడిదైద్దో, అప్పుడు నూతన చిగురు ఎదగడం మొదలైంది. నేను 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 చూసి ఒక్క దగ్గర ఉజ్జియా ఏమంటాడంటే, నా వల్లనే ఇదంతా వ్యాపించబడింది అన్నాడు. ఎమ్మట ఏమైంది? లోసట కుష్టి వ్యాపించింది. అయితే ఇక్కడ స్టెఫెను ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న వాడే ప్రజల మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు.
చాలాసార్లు మనం మన సొంత తెలివితేటలతో మాట్లాడతాం, అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. చాలాసార్లు మనం మన సొంత జ్ఞానంతో మాట్లాడతాము, అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. కానీ భక్తుల జీవితాలను చూసినట్లయితే వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉన్నారంటే దేవుని దగ్గర నుండి పైనుండి వచ్చే జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టి వారు శత్రువులతో పోరాటము చేసినప్పుడు, శత్రువులు వచ్చి మాట్లాడినప్పుడు స్టెఫెను జ్ఞానము ముందంట వారు మాట్లాడలేకపోయినారంట. స్టెఫెను జ్ఞానము ముందు వారు మాట్లాడలేకపోయినారు. అంటే స్టెఫెను యొక్క సహవాసము దేవునితో ఉన్నది. స్టెఫెను యొక్క సహవాసము, ఆయన యొక్క బంధము, బాంధవ్యము దేవునితో ఉంది. కాబట్టి దేవుడు అంత గొప్ప జ్ఞానముతో స్టెఫెనును నింపినారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము ఎవరితో మనము స్నేహ బంధము కలిగి ఉంటాం. మనకు బాధ కలగగానే, మనకు దుఃఖము కలగానే పాటలైతే పాడతాం. బాధలన్నీ పంచుకునే బంధువే నీవయ్యా, నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా పాడడానికి పాడతాం. కానీ బాధ రాగానే అమ్మకు చెప్పాలా, మా ఆయనకు చెప్పాలా, మా ఆవిడకు చెప్పాలా, మా నాన్నకు చెప్పాలా, మా పాట ఏం పాడుతున్నావు, పాట ఏం పాడుతా ఉన్నావు? గట్టిగా స్వరం ఇప్పి పాడతాం, బాధలన్నీ పంచుకునే బంధువే నీవయ్యా అని. కానీ ఆ బంధువుకు మనం చెప్పము, కానీ ఇహలోకపరమైన వారితో మనం మాట్లాడుతూ ఉంటాం. ఇహలోక సంబంధాలతో మనము స్నేహం కలిగి ఉంటాం. స్టెఫెను జ్ఞానముతో నిండి శత్రువును ఎదిరించగలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అంటే ఆయన పరిశుద్ధాత్మతో సహవాసము కలిగిన వారు. ఆయన ముఖము దేవదూతల ముఖము వల్ల కనబడుతుందంటే ఆయన సహవాసం ఎక్కువగా దేవునితో ఉన్నది. ఆయన స్నేహం చేయాలంటే లోకంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఆయన ప్రత్యేకించబడి పరిశుద్ధాత్మతో ఆయన ఐక్యపరచబడి పరిశుద్ధాత్మలో మమేకమైపోయి పరిశుద్ధాత్మ స్నేహ బంధములతో ఐక్యపరచబడ్డారు. కాబట్టి ఆయన జ్ఞానానికి ఎవ్వరు కూడా మాట్లాడలేకపోయినారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు దేవుడు మరి స్టెఫెన్ను మన మధ్యలోనికి తీసుకొని వచ్చినారు కదా, అట్టి జ్ఞానమును నాకు కూడా ఇవ్వండి ప్రభు అన్నాడు. అట్టి త్యాగము, అట్టి తెగింపు, అట్టి పరిశుద్ధత, ఆయనతో మనకు స్నేహము కావాలి. పైకి భక్తి గల వారముగా ఉండవచ్చు, కానీ అంతరంగంలో ఆయన శక్తి లేకపోతే మనం ఏది చేసినా కూడా మన జీవితంలో విజయం అనేది ఉండదు. మన అంతరంగంలో పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉండాలి. అందును బట్టే స్టెఫెను ముఖము దేవదూతల ముఖము వలె మారబడింది. ఇంకా జ్ఞానులు కూడా ఆయన ఎదుట మాట్లాడలేకపోయారు. ఎందుకంటే వీరిది లోక జ్ఞానము, ఆయనది పరలోకం నుండి వచ్చిన జ్ఞానము. ఈయనదే జ్ఞానము, మనుషులదే జ్ఞానము, లోకులది లోక జ్ఞానం. అయితే స్టెఫెన్ గారిది పరలోకం నుండి వచ్చినటువంటి జ్ఞానము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడిన మాటలు, అతని వైపు తేరి చూడగా అతని ముఖము 15వ వచనం నుండి, సభలో కూర్చున్న దూత, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత. సభలో కూర్చున్న వాళ్ళందరూ ఆయనను చూస్తా ఉన్నారట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకవేళ నేను చూసి అనుకో, నీ ముఖం ఎట్లుంటుంది చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నా ముఖం చూసి అనుకో, అప్పుడు నా అక్క ముఖం ఎప్పుడు చూడి ఇట్లనే ఉంటుంది అనుకుంటారు. అవునా? మామూలుగా సహజంగా ఎప్పుడు చూసినా ఆ మొహంలో ఏంది అంట, ఆ మొహంలో ఏంది ఒక సంతోషం ఉండదు, సమాధానం. కానీ మనం దేవునితో సమాధానం కలిగి, దేవునితో స్నేహం కలిగి, అబ్బా ఆ అక్క ముఖం చూస్తేనే దేవుని సన్నిధి ఆ ముఖంలో, ఆ అన్నయ్య ముఖం చూస్తేనే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రేమ ఆ అన్నయ్య ముఖంలో కనబడుతుంది. ఎందుకు? దేవునితో సహవాసము కలిగి ఉన్నారు. దేవునితో సహవాసం కలిగి, ఈ రెండిట్లో ఏ సాక్ష్యము మన దగ్గర ఉంది? సభలో ఉన్న వారందరూ కూడా ఆయన ముఖము చూడగా ఆయన ముఖము దేవదూత ముఖము వల్ల కనబడతారు. చాలా మంది నిన్ను నన్ను చూస్తున్నారు. ప్రియబిడ్డ, మన సాక్ష్యం ఎలా ఉంది? మన సాక్ష్యం ఎలా ఉంది? మన నడవడికైనా, మన బాహ్య సంబంధమైన పరిస్థితి అయినా, అంతరంగమైన ఈ రెండు కుటుంబపరమైన జీవితమైన
సంఘ సమాజపరమైన జీవితమైన మన సాక్ష్యం ఎలా ఉంది? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. దేవుని మాటలు మన వెనుకడిలో దీవించిన దాకా. ఆమేన్.